వైఎస్ఆర్సీపీ ఓటమి అసలు కలలో కూడా ఎవరు ఊహించినటువంటి పరిణామం ఏం జరిగింది? వాస్తవానికి మేము అందరం కూడా చాలా బలమైన విశ్వాసంతో ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాం, దాదాపుగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇంటి వద్దకే రేషన్ పంపించాం, ఇంటి వద్దకే పెన్షన్ పంపించాం అనేటువంటి బలమైన విశ్వాసంతో ఎన్నికల ముందు ఉన్నటువంటి విషయం వాస్తవం. అయితే ఊహించినటువంటి విధంగా ఎన్నికల యొక్క ఫలితాలు వచ్చినాయి. దానికి బహుశా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి నెలకి 1500 రూపాయలు చొప్పున మహిళలకి ప్రతి నెల డబ్బులు ఇస్తామని చెప్పడం కావచ్చు, 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకే పెన్షన్లు ఇస్తామని చెప్పి కావచ్చు, ప్రస్తుతం మేము ఇస్తా ఉన్నటువంటి అమ్మఒడి ఒక కుటుంబంలో ఒక బిడ్డకి మాత్రమే పరిమితం అవుతా ఉన్న పరిస్థితిని ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తానని అనడం కావచ్చు. ఇట్లా దాదాపుగా అనేక ప్రామిసెస్ చేశాడు ఆయన. సో ఇవన్నీ ఏ మేరకు ఫుల్ఫిల్ చేస్తారు అనేటువంటిది మనం ఇంకా కొంత టైం తీసుకుని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వాస్తవానికి మా మనస్సాక్షికి ఇదన్నీ సాధ్యం కాదు, లెక్కలు వేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెటే కాదు, బహుశా ఇంకొక మరో 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బడ్జెట్ని తీసుకొచ్చి మన రాష్ట్రంలోనే ఖర్చు పెట్టినా కూడా ఇది సాధ్యం కాదు అనేటువంటిది మాకు తెలిసినప్పటికీ ఇంకా కాస్త సమయం ఇచ్చి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని గురించి పెద్దగా ఇప్పుడు విమర్శించదలుచుకోలేదు. బట్ సేమ్ టైం ఎక్కడైనా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సహజంగా కొన్ని మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్, మనం చేసినటువంటి మంచి పనుల తాలూకా వాటి మీద ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం తప్పితే ఎక్కడైనా 1-2 చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరిగినా వాటిని కాస్త ఓవర్లుక్ చేస్తూ ఉంటాం. సహజంగా రాజుగారు సూటిగా ఒక ప్రశ్న, 2014 ఎన్నికలు మీరు చూశారు కదా, 2014లో జరిగిన అంశం ఏంటి? 2014లోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోవాలి, కాపు కార్పొరేషన్ అని ఒక్క మాట అనలేదు. ఆ మాట అంటే ఆయన అప్పుడు సీఎం అని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఈయన వేరే పథకాలు ఇచ్చారు, ఈ పథకాలు అన్నారు, అందుకని ఓడిపోయారు అంటున్నారు. ఇవే తప్పులా పార్టీకి, లేకపోతే ఆత్మ విమర్శ అంటూ ఏమన్నా ఉందా? అంటే ఒకటి, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్న ఉదాహరణకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే తీసుకుంటే కనుక వాస్తవానికి మన రాష్ట్రంలో పెట్టినటువంటి అనేక స్కీమ్స్ కానీ, తెచ్చినటువంటి కొత్త చట్టాలు కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని మన రాష్ట్రం నుంచి మోడల్గా తీసుకుని వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బీజేపీ కేంద్రంలో తీసుకుని రావడం కావచ్చు, వేరే ఇతర చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క చట్టాన్ని అమలుపరిచేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీతో కలిసి జతకట్టి ఎన్నికల్లో ముందుకెళ్ళినటువంటి తెలుగుదేశం అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విపరీతమైనటువంటి విష ప్రచారం చేసి ప్రజల్లో నమ్మించగలిగారు. వాస్తవమే, అదే తప్పు ఒప్పు అనేటువంటిది రాజకీయాల్లో ఎవరు ఎత్తుగడలకు ఉంటాయన్న ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో, అందులో అనుమానం ఏం లేదు. బట్ మేము ఎంతసేపు కూడా మంచి చేస్తున్నాం కదా, ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మరు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాం. బట్ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా బాగా విపరీతమైనటువంటి విష ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఒక ఎన్నికల యొక్క ఓటమి గెలుపు అనేటువంటిది కేవలం ఏదో 1-2 అంశాల మీదకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉండదు. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవాళ 3 రాజకీయ పార్టీలు కలిసినటువంటి సందర్భంగా కూడా 2014లో మనం చూసినా కూడా, ఈవేళ మళ్ళీ తిరిగి 2024లో చూసినా ఆ 3 పార్టీలకి ఏదైతే ఏ పార్టీకి ఎంతెంత ఓటింగ్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా కన్సాలిడేట్ అయినాయి. అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వదేమో ఒక పార్టీది మరో పార్టీకి అని చెప్పి మొదట్లో కొంత అనుకున్నాం. కానీ అనుకున్న దానికి కాస్త భిన్నంగా 3 పార్టీలవి కూడా ఏ పార్టీ యొక్క అభ్యర్థి పోటీ చేసినప్పటికీ కూడా 3 పార్టీల యొక్క ఓట్ బ్యాంకు కూడా కన్సాలిడేట్ అయిందని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, 3 పార్టీలు కలిసి ఉండడం వల్ల ఈ విజయం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అంటాను, ఒకటేని కాదు నేను అంటుంది. అదే ఒక ఎన్నికల్లో గెలుపు ఓటమి అనే దానికి చాలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందులో అవి కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాను. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలరట,
అసలు ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వరట. ఇవన్నీ నిజమా? ప్రచారం చాలా ఎక్కువగా జరిగేది. మీరు ఒక శాసనసభ్యుడిగా ఉన్నారు కాబట్టి ఎంతవరకు వాస్తవం అది? అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కొంత సమయాభావం అనేటువంటిది ఉంటుంది. సీఎం గారు మోర్ కమిటెడ్ టు అడ్మినిస్ట్రేషన్. కానీ ఏదైతే మనం మేనిఫెస్టో పరంగా 2019లో ప్రజలకు ఇచ్చామో ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం అమలుపరచాలనేటువంటి దాని మీద ప్రతి క్షణం కూడా దాని మీద మోర్ టైం స్పెండ్ చేశాడు ఆయన. ఆ కారణంగా అంటే 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అటు ఎమ్మెల్యే స్థాయి నాయకులకే కాదు, ఒక సామాన్య కార్యకర్తకి, ఒక సామాన్య ప్రజలకు కూడా అత్యంత చేరువుగా దగ్గరగా ఉన్నారనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. సో అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ఉండి భారతదేశంలో ఇంత ప్రజాకర్షణ, ఇంత ప్రజలతో ఇంతగా మమేకమైనటువంటి, ఎందుకంటే మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన నాటి నుంచి ఓదార్పు యాత్ర మొదలు అనేక కార్యక్రమాల ద్వారా నిరంతరం ప్రజల్లో ఉన్నాడు ఆయన. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏవైతే ఆ వేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం అనేక వాగ్దానాలు ఇచ్చామో వాటన్నిటినీ కూడా అమలుపరుస్తూ వెళ్ళాలి అనేటువంటి దాని మీద ఫోకస్డ్గా టైం అంతా కూడా మోర్ టైం దానికి స్పెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కొంత ఎమ్మెల్యేలు కలవాలనుకున్నటువంటి సందర్భానికి వెంటనే ఇమీడియట్గా కలిసేటటువంటి పరిస్థితి కొంత ఉండేది కాదు. ఎందుకనంటే అధికారులకి ఎక్కువ సమయం ఇవ్వడం కానీ, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి ఫైనాన్సెస్ని మొబిలైజ్ చేయడంలో కానీ, గవర్నమెంట్ రన్ చేసేటటువంటి దాని మీద మోర్ టైం స్పెండ్ చేసేవారు. సో అది ఒక రీజన్. అంటే ఏమైనా కోటరీ ఉంది, కొంతమందికి మాత్రమే అక్కడ ఎంట్రీ ఉంటుంది, చాలా మందికి అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంటుంది అంటారు. వాస్తవం మీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టున్నారు. అంటే నో ఎంట్రీ బోర్డు ఏమి ఉండదన్న, అట్లా ఏమి ఉండదు. కానీ కలవాలనుకున్న వాళ్ళు వెంటనే ఈవేళే కలవాలి, రేపు కలవాలని అనుకుంటే అది కలవడం కష్టం తప్పితే సర్టెన్ టైం తీసుకుని కలవడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా ఏం జరుగుతుందని అంటే జగన్ అన్నని రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చాలామంది సీనియర్లు చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారిని కలవాలి అని అనుకుంటే ఆఫ్టర్నూన్ 3 o'clock to 4 o'clock సమ్ డోర్ దర్శనం అని ఉండేది. ఆ డోర్ దగ్గరే రాజశేఖర రెడ్డి గారి నుంచి ఉండేవారు. ఎవరంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం, ఆయన్ని వాళ్ళకి ఏదైనా ఇబ్బందులో లేకపోతే ఏదైనా సమ్ గ్రీవెన్సెస్ ఉంటే అక్కడ చెబితే వెంటనే విత్ ఇన్ నో టైము అవి సార్ట్అవుట్ అయ్యేవి అని చెప్పాను. సో అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఆ మాదిరిగా లేదు అనేటువంటి కంపారిజన్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటనంటే మనకు దాదాపుగా ఒక 2 సంవత్సరాల పాటు కోవిడ్ కారణంగా కొంత పబ్లిక్లో ఇంటరాక్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడడం, అంతకుముందు 1 year కూడా పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద ఒక హోల్డ్ తీసుకొచ్చుకోవడానికి. ఎందుకంటే మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత మంత్రిగా పనిచేసి అంచెలంచెలుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీ అవడంతోనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, కొన్ని ఇబ్బందులు ఎదురవడం, ఆవేళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అతి కొద్ది రోజులకే ఆయన బయటకు వచ్చి ఒక పార్టీని స్థాపించి దాన్ని రన్ చేయడం, ఒకటేసారి ముఖ్యమంత్రిగా, అంటే అంతకుముందు మంత్రిగా కానీ పనిచేసినటువంటి అనుభవం లేదు ఆయన. సో ముఖ్యమంత్రి అవడంతో అడ్మినిస్ట్రేషన్ మీద హోల్డ్ రావాలి, మనం అన్నటువంటి ప్రతి అక్షరాన్ని నెరవేర్చాలని అంటే ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ మీద, ప్రతి శాఖ మీద కూడా మనకి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. సేమ్ టైము మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని వనరుల్ని సమకూర్చుకోవాలనేటువంటి లక్ష్యంతో కొంత సమయం అంతా కూడా మొదటి సంవత్సరం అంతా దానికి కేటాయించారు. సో ఆ క్రమంలో ఇంకా తర్వాత మేము కూడా ఎమ్మెల్యేలు అందరూ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంతో. మీకేం అనిపించలేదండి గడప గడపకి వెళ్ళినప్పుడు ఇదేదో తేడాగా ఉందని? అంటే వాస్తవానికి ఎక్కడ అంత ప్రజల నుంచి అంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి లేదన్న. నేను కూడా దాదాపుగా 1,00,000 ఇల్లులు ఉంటే 75,000 ఇల్లులు, 80,000 ఇల్లులు దాదాపుగా నా నియోజకవర్గంలో డోర్ టు డోర్ చేశాను. అంటే ఎక్కడా కూడా ప్రజల్లో అంత వ్యతిరేకత కనిపించిన పరిస్థితి లేదు. ఇంకా చాలామంది చాలా అభిమానంగా దగ్గరికి తీసుకుంటూ మాకు ఈ పథకాలు వచ్చినాయి, మాకు ఇంటి పట్టా వచ్చింది, మాకు ఎవరి దగ్గరికి తిరగాల్సిన అవసరం లేకుండా, రూపాయి లంచం ఇవ్వాల్సిన పని లేకుండా ఈ పథకాలు అందుతున్నాయి, మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎక్స్ప్రెస్ చేసినటువంటి వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ మంది కనిపించారు. సో ఎక్కడైతే
బాధతోనో లేకపోతే కొంత డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మొహం మీద చెప్పినటువంటి పరిస్థితి కనిపించలే. ఓకే, సహజంగా మనం గతంలో శాసనసభ్యులు ప్రజల్లోకి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అని అంటే అమ్మో నన్ను ఏ పెన్షన్ అడుగుతారో, నన్ను ఏ రేషన్ అడుగుతారో అని చెప్పి భయపడేటటువంటి పరిస్థితి ఉండదు. బట్ ఇక్కడ శాచురేషన్ పద్ధతిలో వాళ్ళు ఏవైతే మామూలుగా మనం ఇళ్ళకి వెళ్తే అడిగేటటువంటివి ఉంటాయి అవన్నీ కూడా సాటిస్ఫై చేయడం జరిగింది. ఏదో ఎక్కడో తెలియని కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేసినాయి, వాళ్ళు చెప్పుకోలేనివో, లేకపోతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఇందాక చెప్పాను, డైరెక్ట్గా వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న బేజాన్ని వేశారు. అది పూర్తిగా మేము పసిగట్టలేకపోయాం. లాస్ట్ మినిట్లో జరిగినటువంటి ఫ్యాక్టరు చివరిలో అన్న మీకు అర్థమైందా టర్న్ అవుతున్నదేమో అని? నా వరకు అయితే పోలింగ్ రోజు ముందు వరకు కూడా వాతావరణం ఒకలా ఉందన్న. పోలింగ్ రోజు మాత్రం కొన్ని పోలింగ్ బూత్స్ దగ్గర కొంత రకమైనటువంటి ఎక్కడో సంథింగ్ ఫిషీగా ఉంది, కొంచెం మనకి ఏదో ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అనిపించింది. కానీ అది ఏ మేరకనంటే మొదట ఒక 30,000 40,000 మెజారిటీ వస్తుందేమో అని చెప్పి అంచనా వేసుకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 5-10,000 మధ్యలోనైనా ఉంటుంది అనేటువంటిది అనుకున్నాం. ఓకే, బట్ పూర్తిగా దానికి భిన్నంగా కొంతమంది నేతలు మాట్లాడే మాట తీరు కానీ ప్రజల్లో రాజకీయ నాయకులు అంటే ఇదేం తప్పు అని చిరాకు తెచ్చుకునే విధంగా ప్రవర్తించడం కూడా ఒక ఫ్యాక్టర్ అనుకోవచ్చా ఈ అపజయానికి? అంటే ఇది నిజానికి చూస్తే ఒక రకంగా పూర్వం తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచే ఈ రకమైనటువంటి సంస్కృతో లేకపోతే సాంప్రదాయమో మొదలైంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి గమనిస్తే ఎవరైతే ఈ మాదిరిగా మాట్లాడారు అని చెప్పి మనం మాట్లాడుకునేటటువంటి ఆ 3-4 పేర్లో వాళ్ళని 2014 నుంచి 19 వరకు అసెంబ్లీలో వాళ్ళని ట్రీట్ చేసినటువంటి విధానం కానీ, వాళ్ళ మీద వాడినటువంటి పదజాలాలు కానీ అవి బలంగా వాళ్ళకి నాటుకుపోయి దానికి కౌంటర్ ఇవ్వాలన్నట్టుగా ఒక రకమైనటువంటి ఆవేదనతోనో బాధతోనో మాట్లాడినటువంటి మాటలు. మనం ఉదాహరణ కొడాల నాని గారిని మనం చూస్తే ఆయన్ని చాలా సఫకేట్ చేశారు 2014 నుంచి 19 వరకు. సో ఆ సఫకేషన్ అంతా ఒకేసారి ఆయన 19 తర్వాత అంటే సహజంగా ఆయన పొలిటికల్ స్టైల్ అనేటువంటిది ఒక ఇదైతే సేమ్ టైము ఆయన సఫర్ అయినటువంటి ఇదంతా కూడా అవకాశం వచ్చినప్పుడు ఆయన కూడా ఆ రకమైనటువంటి అంటే తెలుగుదేశం వాళ్ళు మొదలుపెట్టినటువంటి సంస్కృతే కొన్ని సందర్భాలలో ఇక్కడ కూడా జరిగింది అనేటువంటిది వాస్తవం ఒప్పుకోవాల్సినటువంటి. రోజా గారు అవనివ్వండి, పేరు నాని గారు, అదే చెప్తున్నా, రోజా గారినే మనం చూసాము 2014 నుంచి 19 వరకు ఆమె అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆమెను ఏ రకంగా ట్రీట్ చేశారు, నిజంగా సస్పెండ్ చేయడం కావచ్చు, ఆమెను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ నిజంగా ఆమెకు కూడా బాధ కలిగించినటువంటి విషయమే. కానీ ఇప్పుడు వారించడానికి చూడలేదా ఒక నాయకుడు అన్న వాళ్ళు? గతం గడిచిపోయింది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక 3 వీక్స్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏం చేసినా వద్దు అని వీళ్ళు చెబుతున్నారని జనాల్లోకి వెళ్తుంది. ఇదే చూస్తారు ఇంటర్నల్గా మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం దగ్గర నుంచి మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మ్యానిపులేషన్ పొలిటీషియన్. ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్, ఆయన పైకి చూపించేది ఒకటి, లోపల చేసే పనులు ఒకటి, ఆ రకమైనటువంటి ఆయన ప్రస్థానం అంతా కూడా ఆ రకమైనటువంటి ఇదితోనే వెళ్ళింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో ఏది మాట్లాడినా ఏ పని చేసినా సూటిగా శృతి లేకుండా ఉంటుంది. అంటే బోళాశంకరుడు అనొచ్చా? అంటే బోళాశంకరుడు అని కాదు నేను చెప్తుందన్న, ఆ అప్రోచ్ అనేటువంటిది. ఎందుకనంటే ఇప్పుడు మీరు అన్నదానికే సమాధానం, యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలోని కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హింసాత్మకమైనటువంటి సంఘటనలు మనం చోటు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం, ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం మీరే తిరిగి దాడులు చేస్తున్నారు ప్రతిపక్షంలో ఉండుకోవడానికి కదా వాళ్ళు చెప్పేది. మేము ప్రతిపక్షంలో ఉండి దాడులు చేస్తే వాళ్ళేమి చేస్తున్నట్టు అన్న, స్పష్టంగా వీడియోలు సాక్ష్యాధారాలతో ఎవిడెన్స్లతో సహా చాలా చోట్ల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులు.
మరో పక్కన చంద్రబాబు నాయుడు గారేమో అబ్బాయి మీరు చెయ్యొద్దని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పని అంటాడు ఆయన. ఒకటి కాదు రెండు కాదు, మనం అధికారుల్ని మాట్లాడినటువంటి తీరు కూడా అచ్చెన్నాయుడు గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ లేకపోతే నిన్ననో మొన్ననో ఏమో మంత్రి గారి భార్య ఒక ఆమె పోలీసులతో ఆవిడ మందలించారట, ఒక ఎమ్మెల్యే మీద పోలీసు కేసు పెట్టారట. ఇవన్నీ కూడా పైకి చేసేటటువంటి హంబక్కు లోపల జరిగేటటువంటిది వేరు. జగన్ గారు ఏంటంటే ఏది చేయాలనుకుంటే స్ట్రైట్గా చేసేస్తాడు. ఇంకా ఊరికినే మభ్య పెట్టడం, ప్రజలకి ఒకలాగా పైకి పిక్చరింగ్ ఇస్తూ వెనకాల చేసే పని ఇంకొకలాగా చేయడం అట్లా ఉండదు. ఇప్పుడు ఏంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం పరిస్థితి ఏంటి విజయవాడలో? అంటే విజయవాడలో కార్యాలయాన్ని తొలగించడం అంటే దాని మీద డ్యామేజ్ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా దాన్ని ఏమంటాం దాన్ని మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు అనేటువంటిది బుర్రకెక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు. కారణం ఏంటంటే ఈవేళ వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఈవేళ కూడా మీరు చూస్తే అన్న నెల్లూరు వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ మీరు వేసేటటువంటి విత్తనం రేపు భవిష్యత్తు తిరిగి మీకే మళ్ళీ ఈ రకమైనటువంటి ట్రీట్మెంటు మేము కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రావచ్చు, ఇటువంటి చర్యలకు మీరు పాల్పడద్దు అని చెప్పారు. రాజు ఇవేనండి రాజకీయాలు అంటే. మీరు యువకులు, ఎంతో భవిష్యత్తు ఉంది. అసలు ఒక కొత్త రకం రాజకీయాలకి తెరలేపుదాం, వాళ్ళు చేశారని వీళ్ళు చేస్తాం, వీళ్ళు చేశారని రేపు చేస్తాం అంటే ఎక్కడికి తీసుకువెళ్తున్నట్టు ఎందుకు ఆలోచించట్లేదు? ఇదే తీరా? ఎవరైనా మనుషులమే కదన్నా, ఒక ఎక్స్టెంట్ వరకు ఓపిక సహనం అనేటువంటిది ఉంటుంది. పిల్లినైనా రూమ్లో వేసి కొడితే ఏదో క్షణం తిరగబడుతుంది. మీరు అందరూ పుల్లులు కదా. ఇప్పుడు అదే చెప్తుంది. అందుకే ఒక ఎక్స్టెంట్ వరకు ఓపిక సహనంతో ఇప్పటిదాకా ఎదురు చూశారు. ఇంకా మేము అదే పనిగా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మిమ్మల్ని హెరాస్ చేయడానికి, మీ మీద కేసులు పెట్టడానికి మేము అధికారంలోకి వచ్చింది అని చెప్పాను అనుకుంటే ఎవరు ఇంట్లో కూర్చోరండి. ఒక స్టేజ్ దాటిన తర్వాత రోడ్డు ఎక్కడం మొదలు పెడతారు ఎవరైనా. అల్టిమేట్గా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి అనుగుణంగా వాళ్ళ ఆలోచనలకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యతతోనే ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఇవాళ మీకు. చూడండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ఏదో సంపద సృష్టిస్తూ ఉన్నారు, ఒక గొప్ప రాజధానిని నిర్మించేస్తూ ఉన్నారు, ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇచ్చారు, హామీలు, వాటన్నిటిని నెరవేర్చేటటువంటి దాని మీద ఫోకస్ పెట్టండి అని చెప్పని మా నుంచి కూడా చెప్పేది. క్యాడర్ పరిస్థితి ఏంటి? క్యాడర్ ఎలా ఉంది ఈ రిజల్ట్ చూసి? మెయిన్ ఆన్లే కదా. ఇవాళ కొంత క్యాడర్ ఆశ్చర్యానికి గురవడం, కొంత ఊహించినటువంటి ఫలితాలు రావడంతో ఎవరమైనా అందరం మనుషులమే కాబట్టి ఎక్కడో చోట చిన్నదో పెద్దదో ఆ బాధో లేకపోతే నిస్తేజము అనేటువంటిది ఉంటుందన్న. మెల్లగా అవుట్కమ్ అంటే వాటి నుంచి ఓవర్కమ్ చేస్తారు, బయటకు వస్తారు. మళ్ళీ స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కాబట్టి వాళ్ళ పార్టీకి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజులు 6 నెలల సంవత్సరంలో అంత ఆత్మస్థైర్యంతో నాయకులు ఉండే పరిస్థితి ఉందా 5 సంవత్సరాలు? డెఫినెట్గా ఉంటాను. అనుమానమే దేని గురించి. ఏం చాలా మంది బయటకు వెళ్ళిపోయారు వ్యాపారాల కోసం, కొన్నాళ్ళు మనం ఇక్కడ ఉండకూడదు అని. అసలు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎవరో కనిపించట్లేదని కదా ఛానల్స్కి. ఇప్పుడు ఒకటే అన్న, మేము ఈ పూటే విమర్శించడం మొదలు పెడితే మీరే అడగరా? నెల కూడా కాకుండానే మీరు అప్పుడే మాట్లాడతారా అని చెప్పి అడగండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తారు కదా. నెల రోజులు చూసి ఈవేళ వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలకి ఎక్కడో చోట నాయకుడు, లీడర్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే, ప్రత్యర్థులకి ఆ రకమైనటువంటి హెచ్చరిక అనేటువంటిది ఇవ్వకపోతే ఎక్కడ కంట్రోల్ అవుతుంది? ఎంతమంది అని ఓపిక పడతారు? ఎన్ని రోజులని ఓపిక పడతారు? మేము తిరగబడ్డం మొదలు పెడితే మేము కూడా ప్రతి చోట గొడవలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పటిదాకా ఆ పరిస్థితి రాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త స్తబ్దతగా ఓపిక పడదాం అనేటువంటి ఉద్దేశంతో ఆగారు. ఈ రోజు కూడా లీడర్ బయటికి రాకపోతే ఇక మొదలైనట్టేనా యుద్ధం? అంటే ఇక మొదలవడమని కాదు, జరుగుతున్నటువంటి దాడులని ఖండిస్తూ ఈ రకమైనటువంటి సాంప్రదాయాలు మంచిది కాదు అనేటువంటిది ఒక మెసేజ్ పంపించాడు ఆయన. సో ఒక 14 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈసారి 4వ టర్మ్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని ముందు పూర్తిగా అరికట్టి ఎక్కడికక్కడ ఇటువంటి జరగకూడదు అనేటువంటిది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ క్యాడర్కి కానీ అఫీషియల్స్కి కానీ అందరికి కూడా ఇచ్చి ముందు ఆయన ఏవైతే ప్రామిసెస్ చేశాడో
వాటి మీద ఫోకస్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రిక్గానే ఇదంతా జరిగింది, ఈ విజయం సాధించిన ఆయన వల్ల అయింది, ఓటమైనా ఆయన వల్ల అయింది అని మాట్లాడే వాస్తవం అది. ఇందులో ఎవరిది లేదా ప్రమేయం? అదే చెప్తున్నాను, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఓటమికి అంటే అల్టిమేట్గా గుర్రాన్ని నడిపించేటటువంటి వ్యక్తి యొక్క బాధ్యతగా ఎవరైనా భావిస్తాం. బట్ సేమ్ టైము అందరం దానితో పాటుగా బాధ్యత తీసుకోవాల్సిందే, నేనైనా ఇంకొకరైనా అందరం కూడా. అసలు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళతో ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారు మీరు? వాళ్ళందరూ యాక్టివ్ అవుతున్నారా? ఎక్కువగా మాట్లాడడం అదే రాణి గారనో అందరూ రోజు కనిపిస్తున్నారు కదా. రోజా గారు వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు, జోగి రమేష్ గారు, రోజా గారు ఇలాంటి వాళ్ళందరూ భయపడ్డారా? భయపడాల్సినటువంటి అవసరం ఉందా? నేను చంపేస్తారా లేకపోతే ప్రాణాలు తీసేస్తారా? ఏం చేసేస్తారు? మహా అయితే 4 కేసులు కడతారు, జైలుకి వెళ్తాం, 10 రోజులు 4 రోజులు ఉంటాం అంతే. దీనికే కొత్తగా ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఒక ఉద్యమ పార్టీగా, లేకపోతే ఒక అధికార పార్టీని విడిచిపెట్టి ఆ వేళ అన్నిటికీ సిద్ధమయ్యే బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు వేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా మనం ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బయటకు వెళ్తున్నాం, రేపు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫైనాన్షియల్గా మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తారు, అన్ని రకాలుగాను ప్రిపేర్ అయ్యే ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులో అడుగు వేశారు చాలామంది. సో ఈవేళ ఏం కొత్తగా చూడాల్సినటువంటిది ఏమి లేదు. బొత్స గారు లాంటి పెద్ద తలకాయలే పక్క చూపులు చూస్తున్నాయి. ఎవరంటే ఏదో మాట్లాడేదానికి ఎక్కడో చోట ఏదో ఒక ఆధారంతోనో, ఇప్పుడు బొత్స గారు ఒక ఆయన పొలిటికల్గా ఒక జైంట్ పర్సనాలిటీ, ఆయన కానీ ఆయన కుటుంబంలో కానీ చాలామంది చట్టసభల్లో అనేక సందర్భాలు పనిచేసినటువంటి వాళ్ళు. ఇవాళ ఏదో ఒకసారి ఒక ఓటమితోనో ఒక గెలుపుతోనో పార్టీలు మారిపోతారనేటువంటిది మనం ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సినటువంటి ఇది లేదండి. అంటే చాలా మందిని అలాంటి వాళ్ళు అని పెద్ద పెద్ద వాళ్ళు అదే చెప్తున్నాను. ఏదో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికి తోచింది వాళ్ళే ఒక కథ అల్లి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏది నిజము ఏది అబద్ధం అనేటువంటిది ఏదో అది వాస్తవ రూపం ఏదైనా దాలిస్తే తప్ప మనకు తెలియదు. సో అందు గురించి ఇవన్నీ కూడా ఊరికనే ఫేక్ న్యూస్లు కట్టుకథల కింద అల్లుతున్నటువంటి ఇది తప్పితే నిజానికి ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. జక్కంపూడి రాజా స్ట్రెంతే సామాజిక వర్గం. సో ఆ సామాజిక వర్గాన్ని కూడా ఈరోజు మీకు నిలబడకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే ఒక పక్కన ఏదైతే మనం గతం నుంచి కూడా చూస్తే కాపులు ఎప్పుడూ ఒకే రాజకీయ పార్టీతో సేల్ చేసినటువంటి పరిస్థితి లేదన్న. ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కో రకమైనటువంటి విభిన్నమైనటువంటి ఇవి రిజల్ట్స్ చూపిస్తూ వచ్చారు. సో ఇక్కడ కాపుల్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విడిచిపెట్టిన పరిస్థితో, లేకపోతే కాపులు నాకు అవసరం లేదు అనుకునేటటువంటి ఆలోచనతోనూ ఏ రోజు అడుగులు వేయలేదు. కానీ బట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అనేటువంటిది ఈ సమాజంలో బాగా అణగారినటువంటి వర్గాలు, అనాదిగా వస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అనేటువంటిది ఏదైతే ఇచ్చారో కొంత మేము ఆశించినటువంటి రీతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ అనేటువంటిది జరగలేదు. కానీ ఆ కారణంగా ఓసీ ఓటర్లు అంటే ఇంక్లూడింగ్ రెడ్డి కమ్యూనిటీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి చూసినటువంటి పరిస్థితి కనిపించలే. సో అది ఒక రీజన్ కావచ్చు. సేమ్ టైము కాపుల్లో ఎప్పటి నుంచో బలమైనటువంటి కోరిక, రాజకీయంగా మనకు కూడా ఒక ఇది కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, కొంతమేరకు పవన్ కళ్యాణ్ గారు కాపుల్లో కన్సాలిడేషన్ తీసుకుని రావడానికి కొంత ఆయన ఫేస్ కనిపించి ఉండొచ్చు. అంటే నన్ను అడిగితే ఒక జనసేన పార్టీ అనేటువంటిది వాస్తవానికి మనం చూస్తే స్ట్రక్చర్డ్గా, అంటే విలేజ్ లెవెల్ కమిటీసు, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, లేకపోతే చాలా అనుబంధ విభాగాలు కూడా ఉంటాయి ప్రతి పార్టీకి కూడా. యువజన, మహిళ, విద్యార్థి, రైతు, బీసీ, ఎస్టీ అని, డాక్టర్ల సెల్ అని, టీచర్స్ సెల్ అని, ఇట్లా రకరకాల అనుబంధ విభాగాలు కూడా ఉంటాయి. ప్రచార విభాగం, సాంస్కృతిక విభాగం.
సో ఇవన్నీ కూడా ఏం అంతగా అంటే మాకున్న కొంతమేరకు నాలెడ్జ్ ప్రకారం అంత ఆర్గనైజ్డ్గా చేసినటువంటి పరిస్థితి కనిపించలే నాకైతే. సేమ్ టైం ఏమంత పెద్ద ఎత్తున ఉద్యమాలు లేకపోతే ఇంకోటో చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించలే. బట్ కాపులు ఎవరు కనిపించిన ఇదిలో ఏదో సామెత చెప్పినట్టుగా ఆయనే నాదుడిలాగా భావించారు. వాళ్ళ నమ్మకాలు ఏ మేరకు నిజమవుతాయి, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఏ మేరకు నిజంగా కాపు సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది అనేటువంటిది ఇంకా వేచి చూడాల్సిన, అంటే వాళ్ళు ఆశించారు, అది ఏం జరుగుతుంది అనేటువంటిది కొంత సమయం ఇస్తుంది. అంతేనా రాజా? ఓపెన్గా మాట్లాడుకోవాలంటే పదే పదే అదే సామాజిక వర్గం వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గం గారు అని కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా కుటుంబాన్ని రోడ్డుకి పీల్చి మాట్లాడు, ఇది కూడా నెగిటివ్గా భావించింది ఆ వర్గం. ఇప్పుడు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ, అదే మాదిరిగా జనసేన అనేటువంటిది కూడా ఒక రాజకీయ పార్టీ. వేళ పవన్ కళ్యాణ్ గారిని తిట్టకూడదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం అందరినీ ఎడాపెడా, ఇప్పుడు మా నియోజకవర్గానికి వచ్చాడు, రకరకాల ఆరోపణలు చేశారు మా మీద, అన్నీ కూడా నిరాధారమైనటువంటివి. ఏదో సెటిల్మెంట్లు అన్నారు, బెట్టింగ్ అన్నారు, లేకపోతే బ్లేడ్ బ్యాచ్ అన్నారు, ఇంకోటి ఏవో రకరకాల ఎలిగేషన్స్ అన్నీ చేశాడు ఆయన. అంటే ఆయన మాత్రం మమ్మల్ని అనొచ్చు, మేము ఏదైనా తిరిగి అదే రాజకీయ కోణంలో ఆయన్ని మేము అంటే మాత్రం అదో పెద్ద మీవే ఎందుకు హైలైట్ అయినాయి, పవన్ కళ్యాణ్ గారికి అంత ఎందుకు హైలైట్ అవ్వలేదు? ఎలా అన్నా మీవే, మీ మాటలే, మీ వాయిస్ ప్రజల్లో ఎక్కువగా నలిగినాయి. పవన్ కళ్యాణ్ సహజంగా పబ్లిక్ ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మాటని ఎక్కువ తీసుకుంటారు, ప్రతి మాటని ప్రతి సందర్భాన్ని కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు ప్రజలు. సో రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా కాస్త అగ్రెసివ్గా మాట్లాడినా, ఏదైనా గమ్ముని మాట్లాడిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడితే అంత లోతుగా వెతికి వాటి మీద ఎక్కువ చర్చ పెట్టే పరిస్థితి ఉండదు. కానీ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా సహజంగా ప్రజలు దాని మీద చర్చ అనేది జరుగుతుంది. మీ సామాజిక వర్గంలో మీకున్న మెయిన్ లీడర్స్ చాలామందితో మీ టచ్లో ఉంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఎందుకు లేబ్బా అనవసరంగా ఇది మనలో మనమే అనుకుంటున్నామని ఎప్పుడన్నా ఆ టాపిక్ వచ్చిదా? అంటే నా వరకు అయితే ఒకటే అంటాను, ఆయన ఒక పొలిటికల్ పార్టీ, మేము పొలిటికల్ పార్టీ. అటువంటప్పుడు ఆయన మమ్మల్ని విమర్శ చేయొచ్చు, మేము ఆయన్ని ప్రతి విమర్శ చేయొచ్చు. విమర్శలు చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి అదే దాన్నే వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదన్న. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు నేనే ఒక ఉదాహరణగా నా నియోజకవర్గంలో ఆయన ఎన్నికల సభ నిర్వహించారు, నా మీద మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసి అందులో ఆయన మాట్లాడినటువంటి వాటిల్లో ఏ ఒక్కదానికైనా ఒక సింగిల్ స్టేట్మెంట్కైనా ఆయన కట్టుబడి దాని మీద ఆధారాలు ఇవ్వాలి. అధికారులు ఉన్నారు, వ్యవస్థల్ని శాఖల్ని ఉపయోగించుకుని ఏదో ఒకటి నిరూపించమనండి, నిరూపిస్తే పూర్తిగా ఆయన ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటాం. సో విమర్శ, ప్రతి విమర్శ అనేటువంటిది ఆరోగ్యకరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కాస్త వాళ్ళు లైన్ క్రాస్ చేశారు, వాళ్ళు చేసినటువంటి సందర్భంలో దానికి ప్రతి విమర్శ చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడైనా 1-6 సందర్భాల్లో మా వాళ్ళు కూడా ఏదైనా క్రాస్ చేస్తారు. రాజకీయాల్లో ఆడవాళ్ళని తీసుకురావడం సభ్యత, ఎవరినైనా అవ్వచ్చు. అది ఇందాకే చెప్పా కదన్నా, సోషల్ మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకు కూడా ఇంట్లో తల్లి, భార్య, చెల్లి అనేటువంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి స్పర్శ మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని రాజకీయాల్లో మధ్యలోకి తీసుకొచ్చి మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా. అది వాడించలేకపోయారని కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన పర్సనల్ జీవితాన్ని తీసుకొచ్చారన్నది కూడా అది సెంటిమెంట్గా వర్కౌట్ అయ్యింది. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పర్సనల్ అనేది ఉండదన్న. ఇంకా అన్ని నేను వేసుకునే షర్టు, వేసుకునే ప్యాంటు, నేను మాట్లాడే మాట, నా జుట్టు ఎలా ఉంది, నేను ఎట్లా నడుస్తున్నాను, అన్ని ప్రతీది గమనిస్తారు ప్రజలు, ప్రతి దాని మీద మాట్లాడుకుంటారు. పబ్లిక్ లైఫ్లో ఒక పొలిటికల్ ఫీల్డ్లో కానీ, ఒక సినీ ఇండస్ట్రీలో కానీ, ఒక పబ్లిక్కి కనిపించే పబ్లిక్ ఫిగర్గా అయిన తర్వాత ఇంకా దేని గురించి అయినా కూడా మాట్లాడేటువంటి హక్కు ఇంకా ప్రజలకు ఉంటుంది. 2019 పవన్ కళ్యాణ్, 2024 పవన్ కళ్యాణ్
ఏమి ఆ డిఫరెన్స్ కనిపిస్తున్నారు మీకు? అంటే ఉప ముఖ్యమంత్రి అప్పుడేమో ఎమ్మెల్యే కాని వ్యక్తి అని కాదు నేనైతే ఆ మెచ్యూరిటీ కానీ ఆయన మాట్లాడే తీరు కానీ ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్న తీరు కానీ అంటే ఇంకా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందండి. అసలు ఏమి చేంజింగ్ లేదా? అంటే టీవీ అంటే చేంజ్ ఉందా లేదా అనేటువంటిది అదే ఇంకా కాస్త టైం పడుతుంది, చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాను. ఇప్పుడు ఇదే వాలంటీర్లకి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 10,000 రూపాయలు ఇస్తాము, మిమ్మల్ని అందరినీ కూడా అలాగే ఉంచుతాము అని చెప్పారు. ఈ పూట చూస్తే సచివాలయం సిబ్బందితో పెన్షన్లు పంచిపెట్టడం అని అంటే ఇండైరెక్ట్గా పరోక్షంగా వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వేస్తున్నటువంటి అడుగులు అనేటువంటిదే కనిపిస్తూ ఉంది కదా. అదే దాంట్లో భాగంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక మాట మీరు చూసారో లేదో, ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చేటటువంటి సందర్భంలో 100 నుంచి 300, 500 రూపాయల దాకా నజరానా అంటారో లేకపోతే ఇంకోటి అంటారో వాలంటీర్లు తీసుకునేవారని చెప్పి. ప్రతి వ్యవస్థలోని ఎక్కడో అక్కడో ఎక్కడో ఒకరో ఇద్దరో తప్పులు చేసేటటువంటి వాళ్ళు ఉండొచ్చు. కానీ లార్జ్ స్కోప్లో మనం చూస్తే, విశాలమైన ఇదితో ఆలోచనతో మనం చూస్తే కనుక వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఒక అడ్మినిస్ట్రేటివ్ గవర్నమెంట్ యొక్క మెకానిజంని పూర్తిగా మార్చేసింది అని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసేవాళ్ళం, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ స్కీమ్ అయినా పైన గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ పర్సన్కి అందేటప్పటికీ ఎంతెంతమంది దగ్గర లంచాలు వెళ్ళేవి, అవి మొత్తానికి ఇంత పెద్ద ఐస్ ముక్కిస్తే అదేదో మనం చెప్పుకున్నట్టుగా చివరికి వచ్చేసరికి ఇంత ముక్కు ఉండేది. ఈవేళ అందులో గవర్నమెంట్కి పబ్లిక్కి మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ స్కీమ్ని తీసుకుని వచ్చి ఎంత ఎఫెక్టివ్గా మనం ఇంప్లిమెంట్ చేయగలిగాం, కరప్షన్ అనేటువంటిది లేకుండా కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా వివక్షలు అనేటువంటిది చూపించకుండా చేయగలిగాం అంటే డెఫినెట్గా వాలంటీర్ సిస్టమ్. ఓకే, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద దెబ్బ చివరిలో కొట్టిందంటున్నారు, అమరావతి రాజధాని 3 రాజధానుల అంశం, లేకపోతే ఋషికొండని బోడిగుండు చేయడం, వీటిలో ఏది ప్రధానంగా ఎక్కువ ఎఫెక్ట్ పడి ఉండే ఛాన్స్ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో? అంటే ఒకటన్నా ఇందాక చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక కేటగిరీ ఆఫ్ పబ్లిక్ని, ఓటర్స్ని ఎఫెక్ట్ చేసింది. మరో పక్కన ఉదాహరణకి లిక్కర్ తీసుకుంటే, లిక్కర్ వల్ల ఎవరు ఓటేసేది ఓటేయింది ఆ డెసిషన్ అనేటువంటిది లిక్కర్ ఆధారంగా నిర్ణయం కూడా తీసుకుంటారా అని చెప్పి ఇప్పుడు ఇవాళ జగన్ గారు ఏదైతే 2019 ఎన్నికలకు ముందు చెప్పారో రేట్లని విపరీతంగా పెంచుతాం, బాటిల్ని పట్టుకుంటే షాక్ కొట్టే స్థాయిలోకి రేట్లు పెంచుతాం అని చెప్పి చెప్పడం జరిగింది. నిర్మూలిస్తామన్నారు. ఈవేళ అదే దాన్ని ఆ వేళ యాక్సెప్ట్ చేసి ఓట్లు వేసినటువంటి ప్రజలు ఈవేళ రేట్లు పెంచేసరికి దాన్ని కాదు అని చెప్పి వ్యతిరేకించడం కాదు కదా, నాణ్యత లేని లిక్కర్ రేట్ ఇచ్చినా దొరకట్లేదు, చాలా మంది చచ్చిపోతారు కదా. అంటే ఏదో రకమైన ఎలిగేషన్ చేయొచ్చు లేనా, దానికి ఏముంది, కానీ ఎట్లా కావాలంటే అట్లా దాన్నే తిప్పుకుని మాట్లాడుకోవచ్చు. కానీ అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పినట్టు రాజధానుల అంశం అది అనవసరంగా అందులో వేలు పెట్టారు. ఇప్పుడు మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు బహుశా మొదటి ఎమ్మెల్యేల మీటింగ్లో విశాఖపట్నాన్ని ఏమి ఫైనాన్షియల్ క్యాపిటల్ గానా ఏమో చెప్పాడు ఆయన, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పి. జగన్ గారు చెప్పింది కూడా అటువంటిదే కదన్నా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వేరు, ఆర్థిక రాజధాని. అల్టిమేట్ గా భాష ఏదైనా, చెప్పే విధానం ఏదైనా, అంటే 5 సంవత్సరాలు భూములు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ మొత్తం నిర్వీర్యం చేస్తారని కదా, అసలు ఏమి టచ్ చేయలేదు, ఇక్కడ ఏమి చేయలేని చెప్పలే కదా. ఇక్కడ ఒకటే అన్న, అమరావతి అనేది 100% ఒక గ్రాఫిక్స్ స్టోరీ లాంటిదే. ఆ ఎఫెక్ట్ పడితలేదు అందులోకి మనం వెళ్ళొద్దు. ఆ ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? రాజధాని అంశం కూడా ఎఫెక్ట్ అనేది ఆ ప్రాంతంలో డెఫినెట్గా ఉంటుంది కొంత, ఎందుకంటే అందరూ ఎమోషనల్ ఇదితో ఉన్నటువంటి కనెక్టివిటీ ఉత్తరాంధ్ర మీద కూడా పడినట్టున్నది కదండి. ఉత్తరాంధ్ర మీద రాజధాని ఎఫెక్ట్ ఏం పెద్ద, మరి ఎందుకు అంత స్వీప్ ఎలా చేశారు? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటున్నాయి కదా. ఒక్కొక్క కేటగిరీలో నేను మీకు చెప్తున్నా, బీసీ, ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అనేటువంటిది ఆ ఓట్లు అన్నీ కన్సాలిడేట్ అవుతాయి అనేటువంటి అంచనా వేసాం. అవి కన్సాలిడేట్ అవ్వలేదు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు. అదే టైంలో ఓసీ ఓటర్స్ కొంత దూరమైనటువంటి పరిస్థితి కనిపించింది.
సేమ్ అదే మాదిరిగా ల్యాండ్ టైటిలింగ్ అనేటువంటిది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దూరమైనటువంటి పరిస్థితి. అట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మీద పడినటువంటి ఇది. జనసేన స్ట్రైక్ రేట్ చూసి ఏమనిపించింది అసలు? 21-21 2 అసలు ఊహించిందేనా? ఇప్పుడు ఇక్కడ జనసేన స్ట్రైక్ రేట్ 21-21 అనేది దేశం అంతా అటే చూస్తున్నదని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఓవరాల్గా మొత్తం మీదే 3 పార్టీల యొక్క కలయికతో సక్సెస్ అయిందన్న. ఇందులో ఎవరి స్ట్రైక్ రేట్ ఎంత అనేటువంటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారిని టాక్ వస్తున్నది. అందుకే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎలక్షన్లో కాదు, రేపు అడ్మినిస్ట్రేషన్లోని గవర్నెన్స్లోని ఇవి కూడా చూపిస్తే బాగుంటుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఫ్యాక్టర్ ఎంతవరకు నెగిటివ్ అయింది? అది దాని ఎఫెక్ట్ ఏమైనా కనిపించిందా? అల్టిమేట్గా తప్పు చేశారా ఒప్పు చేశారా అనేది ప్రజలు ఈ మధ్యకాలంలో మనం కొంత గమనిస్తే వాటికంటే కొంత సింపతి ఫ్యాక్టర్లోకి వెళ్తున్నారు అనేటువంటిది మనకు అనిపిస్తూ ఉంది. నిజానికైతే స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి కేసులో పూర్తిగా మనం డీటెయిల్డ్గా వెళ్తే చాలా ఎవిడెన్సెస్తో ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి తప్పులు చేశారో, మనీ ట్రాన్స్ఫర్స్ అనేటువంటి ఎవరెవరి చేతుల్లోంచి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఫేక్ కంపెనీలు అనేటువంటిది ఎట్లా సృష్టించారు అనేటువంటి చాలా డీటెయిల్డ్గా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బట్ ప్రజలు తాలూకా థింకింగ్ అవి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి 70 ఏళ్ళు పైన వయసు ఉంది, లేకపోతే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆయన్ని అరెస్ట్ చేశారు అని చెప్పి కొంత సింపతి వచ్చేటటువంటి అవకాశం కనిపించవచ్చు. ఓకే, రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తారట, చాలా మంది పేర్లు ఉన్నాయట. ఏమన్నా లీక్ అయిందా మీకు? అది ఎవరి పేర్లు ఉన్నాయండి? ఆయన ఏదో రెడ్ బుక్ అని రోజు చెప్తున్నాడు కదా, ఏమైపోద్ది రెడ్ బుక్ అయ్యి? ఇందాక చెప్పే కదా మీకు, మహా అయితే ఏం చేస్తారు, 4 కేసులు పెడతారు, 4 రోజులు అరెస్ట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయా రాజా మీరు అనుకున్నంత? మనం ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే అన్న, ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో పూర్వం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ వాళ్ళ రూలింగ్లో ఎప్పుడూ కూడా ప్రత్యర్థుల మీద అధిక సంఖ్యలో కేసులు పెట్టడం, ఏదోలాగా నిలువరించడం కోసం, రోడ్డు ఎక్కకుండా ప్రజల్ని చేయడం కోసం అని చెప్పి కొంత స్ట్రాటజిక్గా ఆ పని చేసినటువంటి పరిస్థితులు గతంలో కూడా కనిపించినాయి. చేస్తారు ఇప్పుడు కూడా. మీ మీద ఏమైనా ఉన్నాయా కేసులు? నా మీద 23 కేసులు ఉన్నాయన్న. ఇప్పుడు ఫైనల్గా ఒకటి మిగిలింది, 22 కేసులు పోయినాయి. ఏంటో ఒకటి ప్రత్యేక హోదా సంబంధించి బంద్, దానికి ఇప్పుడు టీడీపీకి సంబంధం లేదు కదా. ఇప్పుడు కొత్తగా చెప్పలేను, పాత అది 2019 ముందే అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో పెట్టినటువంటి కేసులు మీకు చెప్తున్నాను. 2014 to 19లో పెట్టినటువంటి కేసుల గురించి మీకు చెప్తాను. ఇప్పుడు కొత్తగా ఏం పెట్టలేదు. ఓకే, అంటే మీరు సేఫా ఇంకోటేనా కాదు, గమ్ముని మన జోలికి అంత తొందరగా రాదు. రాజా అంటే భయమని కాదు, మంచి వాళ్ళతో మంచిదనంగానే ఉంటాం మనము, ఏదైనా ఉంటే మనము తిరగబడతామని వాళ్ళకి తెలుసు కాబట్టి అంత తొందరగా. అంటే కేసులు అనేటువంటి జనరల్గా గతంలో కూడా చూస్తే 353 సెక్షన్లు ఎక్కువ కనిపిస్తాయి అధికారులతో. అంటే సహజంగా ఏదో ప్రొటెస్ట్ యాజిటేషన్ చేస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటనల సందర్భంగా పెట్టినటువంటి కనిపిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత మీతో కలిసినట్టున్నారు కదా, మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడినట్టున్నారు. ఏమంటారు ఆయన అసలు ఇంటర్నల్గా? అంటే బయటికి చాలా వస్తుంటాయి, వాస్తవంగా ఆయన విజన్ ఏ రకంగా ఉంది ఇప్పుడు? అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫాల్స్ ప్రామిసెస్ని ప్రజలు ట్రస్ట్ చేశారు. ఒక 10% ఆఫ్ ద పీపుల్ నమ్మారు. అది అందులోంచి కొంత సమయం ఇస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఇదితో ఉన్నారన్న ఆయన. సేమ్ టైము ఇంకా విశ్లేషణ అనేటువంటి జరుగుతూ ఉంది. ఇంకా ఎక్కడైనా ఏదైనా మన తరపున కూడా జరిగినటువంటి పొరపాట్లు ఉన్నాయా, వాటిని సరిదిద్దుకోవాలనేటువంటిది ఉంటుంది డెఫినెట్. చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కాలు రెగ్యులేసి తిరిగిన వాళ్ళందరూ, లేకపోతే ఆఫీసులో అడావిడి చేసిన వాళ్ళందరూ అసలు ఆఫీసులకే రావట్లేదట. ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరన్నా సైలెంట్ అయిపోయారట. నిజమా? ఎవరన్నా చాలా మంది ఆఫీసులకు రాకపోవడం అంటే మెయిన్ ఆఫీస్కి, ప్రధాన కార్యాలయానికి ఎక్కడైతే కలకల్లాడుతూ ఉండేదో ఇప్పుడు ఇమీడియట్గా పనే రావట్లేదని. అలాగా మొదటి 6 నెలల్లో సంవత్సరం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి బ్రీతింగ్ పీరియడ్ ఇస్తాం మనం సహజంగా. అది ఇవ్వట్లేదు కదా, 15 రోజులు 20 రోజులకే. అది వేరు పూర్తిగా. ఇప్పుడు మాట్లాడితేనేమో ఇవ్వట్లేదు కదా అని అంటున్నారు మీరు, మాట్లాడకపోతేనేమో అనేది కొంత సమయం ఇవ్వడం కోసం మాత్రమే ఎవరైనా కూడా
పూర్వం రాజకీయాలు కాదన్నాయి, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కూడా విపరీతమైన ఎక్స్పెన్సివ్ ఎఫైర్ అయిపోయింది ఇవాళ రాజకీయాలు. ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచినోడిదో బాధ, ఓడినోడిదో ఒక బాధ, ఎవరి బాధల్లో వాళ్ళు ఉంటారు. కొంచెం టైం పడుతుంది, మళ్ళీ ఒక 6 నెలలు 6 months 1 year పోయినాక మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు ట్రాక్ ఎక్కుతారు. మళ్ళీ నిన్నంత పెద్ద హడావడి కాకినాడ నడిబొడ్డులో ద్వారంపూడికి పవన్ తొలి దెబ్బ అని ఏం లేదు, అక్కడ ఏదో మా పార్టీ కార్యకర్తకి సంబంధించిన ఒక బిల్డింగ్ని కొట్టేయడం కోసం ఏదో మిషన్ అది పట్టుకుని డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించారట. అక్కడ ఏదో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన అంతే, అంతకంటే ఏమంత పెద్ద. అంటే ఈయన గతంలో సవాల్ చేశారు కదా, అది స్టార్ట్ అయిందా అని. రోడ్డు మీద బట్టలు ఇప్పించి నడిపిస్తాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. సినిమాలో డైలాగులు బాగుంటాయి అన్న, బాగా రియల్ పొలిటీషియన్ అయిపోయాడు కదా ఆయన, రియల్ పొలిటీషియన్ కాదు కదా. ఇంకా టైం తీసుకుందాం అన్న ఊరికి. ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిదాన్ని గమనిస్తారని ఇందాకే చెప్పాను మీకు. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళని విమర్శించడం కానీ, 4 డైలాగులు వేయడం కానీ అవన్నీ చెల్లుబాటు అవుతాయి. చూద్దాం ఇంకొక 6 నెలల సంవత్సరం పోయాక ఏం చేస్తారు ఏంటి. అట్లా మీరు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటకి ఈయన కూడా జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇంకా వెయిట్ చేద్దాం, టైం చూసి మాట్లాడదాం. జక్కంపూడి గారి రాజకీయ అడుగులు ఇవేనా? ఈ రకంగానే ఫ్యాన్ గాల్లోనే శాత తీరుతారా? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి? అనుమానం ఏముందన్న, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది, రాజకీయాల్లో ఉంచింది అని చెప్పి భావిస్తాం మనం. సో గెలవడం ఓడమనం అనేటువంటిది రాజకీయాల్లో సహజ సిద్ధంగా జరిగేటటువంటిది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహనీయుడే మన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. సో అందు గురించి ఏదో గెలిస్తే కాలర్ ఎగరేసేసి మనం విచ్చలవిడిగా విర్రవీగిపోయింది లేదు. ఏ రోజు బాధ్యతగానే వ్యవహరించాం. అలాగే ఓడిపోయినాడు కృంగిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలని అవసరార్థం ఎన్నికల కోసం అటు ఇటు మారేటటువంటి తత్వం ఉన్నటువంటి కుటుంబం కాదు మాది. అవును. సో అల్టిమేట్గా ఒకరోజు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం, ఒక రోజు లేట్ అవుతుంది తప్పితే మళ్ళీ వస్తాయి, మంచి రోజులు వస్తాయి అనేటువంటిది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ఏదో ప్లాన్ చేస్తున్నారని వాస్తవా అదంతా ఫేక్ న్యూసా? వాస్తవం. అంటే ఎవరిని ఓదార్చడానికి? స్టేట్ వైడ్ ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయో చాలా చోట్ల చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కార్యకర్తలు వాళ్ళ ఆస్తులు డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ వాళ్ళకి మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇస్తూ నేను ఉన్నాను అనేటువంటిది. ముహూర్తం ఖరారైంది ఇంకా లేదా? లేదు, ఇంకా కొంచెం టైం తీసుకుని చేస్తాను. మొన్న మీరు కాస్త బరస్ట్ అయ్యారు, ఇలా చేయడం వల్ల ఇలాగైందని ఏమైనా వార్నింగ్ అది ఇచ్చారా? నేను ఎక్కడ ఏం తప్పు మాట్లాడలే అందులో. నేను నా తాలూకా ఆవేదనని వ్యక్తపరిచాను. ఎట్లా చాలా తక్కువ మంది కూడా ఉంటారు, ప్రజలకి ఇంత చేసాం, ఇంత చేసినా ఈ రకమైనటువంటి మ్యాండేట్ ఇచ్చారు అంటే దాన్ని చూసి ఏం నేర్చుకోవాలి మేము అనేటువంటిది అడిగాను. చాలా బాగా నేను మాట్లాడిన 35-40 నిమిషాల నా స్పీచ్లో, నా ప్రెస్కి అడ్రస్ చేసినటువంటి దాంట్లో సహజంగా మీ మీడియా వాళ్ళు మీకు కావాల్సిన 2-3 నిమిషాలే తీసుకుంటారు కాబట్టి నేనేదో సీఎంఓలో జరిగినటువంటి కొన్ని సంఘటనల మీద మాట్లాడినటువంటి దాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ చూపించారు తప్పితే మిగతా మొత్తం నా మాటలన్నీ కూడా గమనిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కమిటెడ్ టువర్డ్స్ పబ్లిక్ వెల్ఫేరు, ఏపీ డెవలప్మెంట్కి ఆయన కమిట్ అయ్యి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు, చట్టాలు తీసుకొచ్చారు. అయినా కూడా ప్రజలు వ్యతిరేకించారు. దీనికి కారణం ఏమని అనుకోవాలి? మేము కూడా అబద్ధపు హామీలు ఇవ్వాలా, ప్రజల్ని ఏమార్చాలా, వాళ్ళకి ఏదో రకంగా ఎన్నికల సందర్భంలో 4 మాటలు చెప్పేసి దాటేస్తే చాలు అని చెప్పని అనుకోవాలా అనేటువంటిది నా మొత్తం లైన్ అంతా కూడా మీరు గమనిస్తే అదే కనిపిస్తుంది. సో అదంతా పక్కకు పెట్టి కేవలం ఒక 2-3 నిమిషాల్లో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే తీసుకుని దాన్ని ఎక్కువ హైలైట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నుంచి జగన్ అన్న కూడా ఎప్పుడు నన్ను వార్న్ చేసిందో లేకపోతే నన్ను అట్లా వేరే టాపిక్ వచ్చింది అన్న ఏమన్నా అంటే ఇటువంటి టైంలో
ఎవరం కూడా మనలో ఏదో డివిజన్ అనేటువంటిది ఉన్నట్టుగా బయటికి కనిపించకూడదు రాజా. ఐకమత్యంతో ఉండాలి. మనం స్ట్రాంగ్గా అందరం కలిపి ఇలా ఉన్నప్పుడే అవతల ప్రత్యర్థులకి మనం అవకాశం ఇవ్వకుండా ఉంటుంది. మీడియా దగ్గర గమ్ముని తొందరపడద్దు అని చెప్పారు అంతే. ఆ మాట కూడా బ్రదర్లీ ఇదితోనే దగ్గరికి చేర్చుకునే. షర్మిల గారిది కానీ లేకపోతే విజయమ్మ గారి ఎఫెక్ట్ అయినా పడిందని అనుకోవచ్చా ఈ ఎన్నికల్లో? అంటే కొంతమేర ఉంటుందన్న. అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని జగనన్నని ఒక్కరినే చూడడం సహజంగా. విజయమ్మ గారిని చూస్తాం, షర్మిలమ్మని చూస్తాం, భారతమ్మని చూస్తాం, అందరినీ కలిపే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని చెప్పని అనుకుంటాం. బట్ ఇంటర్నల్గా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయనేటువంటిది మనకు తెలియదు. కానీ బట్ అందరూ కలిపి ఉంటే మనకి బలం అనేటువంటిది సహజంగా అనుకుంటాం. ఆ మేరకు కూడా కొంత ఆ ఫ్యాక్టర్ ఉండొచ్చు. కొంచెం ఏమన్నా చేర్పులు మార్పులు ఇలాంటివి ఉండే ఛాన్స్ ఉంటుందా నియోజకవర్గాల్లోని మీరు ఇంటర్నల్గా ఆ మీటింగ్లోని? ఎందుకంటే ఇంత ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత మనం చాలా మందిని ట్రాన్స్ఫర్లు పంపించడం, ఇప్పుడు ఏమైనా అలా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్తున్నారా? ఎర్లీ టైం అన్న ఇవన్నీ. ఏది ఇప్పుడు ఎవరు అవన్నీ ఇప్పుడు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి కాదు. అంటే ఆయన విజన్ నేను అంటున్నాను. స్ట్రక్చర్ అవన్నీ ప్లాన్ చేసుకుంటారన్న సహజంగా. మెల్లగా ఇంకొక నెల 2 నెలలు కొంత ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో అక్కడ మా కార్యకర్తలను కాపాడుకునేటటువంటి దాని మీద చట్టపరంగా న్యాయస్థానాలని అప్రోచ్ అవుతూ కానీ లేకపోతే సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడడము, వాళ్ళ మీద ఒక ఒత్తిడి క్రియేట్ చేసి కార్యకర్తలను కాపాడుకునేటటువంటి కార్యక్రమం ప్రస్తుతం జరుగుతూ ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత గవర్నమెంట్ స్టేబుల్ అయ్యి వాళ్ళు కూడా ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో వాటిని ఏ మేరకు అమలు చేస్తారు వీటన్నిటి మీద, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద ఆలోచన చేసుకునే 4 రోజులు పోయిన తర్వాత ఈ పార్టీ స్ట్రక్చర్ని ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, వాటన్నిటి మీద స్టేషన్స్ ఏం చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ వ్యతిరేకతను ఎట్లా ఎన్కాష్ చేసుకోవాలి, ఇవన్నీ ఇప్పుడు ఎర్లీ టైం మనం మాట్లాడుకునేటటువంటిది కాదు. ఇంకా మినిమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఇచ్చే పరిస్థితి కూడా ఏం కనిపించలేదు. అసెంబ్లీకి వెళ్ళి ఆలోచన ఉందంటారా? చెప్పలేమా? అసెంబ్లీకి వెళ్ళారు కదా, చూసాం కాదు. ఇప్పుడు ఏమైనా సెషన్స్ వస్తారన్న, అట్లా ఏం వెనకడుగేసి వెన్ను చూపించేటటువంటి రకం కాదు. మనం ఎన్ని సీట్లు వచ్చినాయి అనేటువంటిది కాదు. అల్టిమేట్గా 40% మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటర్లు మనకు ఓట్లు వేశారు. వాళ్ళకి జవాబుదారీగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. అసెంబ్లీ మొహమే చూడరు, అందుకని లిటిగేషన్ పెట్టారు. వాళ్ళ ఒక భ్రమని సృష్టించడం, దాన్ని నమ్మించడంలో దిట్టన్న తెలుగుదేశం పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ వాళ్ళు అందులో ప్రత్యేకత ఉంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఏంటి రాజా, స్ట్రైట్గా చెప్పండి. అంటే మనం భయపడే రకమా లేకపోతే కాస్త భయపడే రకం అయితే సోనియా గాంధీ గారు లాంటి ఒక మామూలు, సోనియా గాంధీ ఏం చిన్న లీడర్ కాదు కదన్నా ఆమె. అంటే తర్వాత కాలంలో ఏదైనా మార్పు వచ్చిందా అని? ఎందుకు వస్తుంది, ఆయన కొన్ని పుట్టుకతో వచ్చినాయి, చివరి దాకా పోవన్నా. ఏంటి ఆయన వ్యక్తిత్వం గురించి అడిగితే? మొండిగానే ఉంటాడు, ఏదైనా పట్టుకుంటే దాని మీద స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యే ఉంటాడు. గమ్మున అంత తొందరగా వెనక్కి తీసుకునే పరిస్థితి ఉండదు. అట్లా రాజశేఖర రెడ్డి గారి లాగా నమ్ముకున్న క్యాడర్ని కాపాడుకోవడం అలాంటిది ఉంటుందా? అంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి సమయంలో అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్, కాంబినేషన్స్ అన్నీ వేరు. ఈవేళ మనం ప్రత్యేకించి అన్నే ఒక పార్టీ స్థాపించారు. ఆయనే కథ, కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే కాబట్టి పూర్తిగా ప్రతిదాన్ని ఆయనతో, రాజశేఖర రెడ్డి గారితో మనం పోల్చే పరిస్థితి ఉండదు. బట్ డెఫినెట్గా తండ్రి తాలూకా రాజకీయ వారసత్వాన్ని తీసుకుని పుణికిపుచ్చుకుని వచ్చినటువంటి వ్యక్తిగా డెఫినెట్గా ఎవరైనా మీ తండ్రి తాలూకా లక్షణాలు మీకు వస్తాయి, మా తండ్రి లక్షణాలు నాకు వస్తాయి, అట్లానే ఆయన తండ్రి గారి లక్షణాలు ఆయన దగ్గర ఉంటాయి. డెఫినెట్ ఈసారి ఎక్కువగా సూచనలు సలహాలు ఇచ్చి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళని పక్కన పెట్టే ఛాన్స్ ఉంటుందా? అంటే సూచనలు సలహాలు ఎవరో తప్పుగా ఇచ్చారని కాదు, లేకపోతే ఎవరో మిస్లీడ్ చేశారు. ఒక్కొక్క సందర్భంలో అప్పుడున్న ఫ్యాక్టర్స్ని బట్టి కొన్ని ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. అన్నీ ఎక్స్పీరియన్స్తో నడుస్తాయి, అన్ని కరెక్షన్లు జరుగుతాయి ఆటోమేటిక్గా. సో ఓడినా తగ్గాల్సిన అవసరం ఏముందన్న. ఈ పూట నా దగ్గర కూడా నాకు 70,000 ఓట్లు వచ్చినాయి. అవును, 70,000 మంది ఓటేశారు నాకు. సో
అవతల వ్యక్తి గెలిచాడు అనేటువంటిదే కాదు కదా, సేమ్ ఆ ఓటర్కి ఎంత బలం ఉందో ఈ 70,000 మందికి కూడా ప్రతి ఓటర్కి వాళ్ళకి కూడా అంతే రైట్ఫుల్గా అంతే ఇది ఉంది. సో గట్టిగా నిలబడతారు నియోజకవర్గంలో, అనుమానం ఏం లేదు, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, అనుమానం ఏం లేదు, వేరే చూపు కూడా లేదు, అసలు క్వశ్చనే లేదా ఇదండి. ఏదన్నా జగన్ తోటే.